హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏమీ రెసిపీ నేను కుకింగ్ చూపించట్లేదండి. మీతో నా చిన్న సంతోషం షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకనే ఈ వీడియో అయితే తీసేస్తున్నాను. చూసారా నేను ఏం కొనుక్కున్నాను ఫ్రెండ్స్? ఫ్రీజర్ కొనుక్కున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? నాకు అంత అవసరం ఏం పడింది అని ఆలోచిస్తున్నారు కదా. పడిందండి. నేను ఒక చిన్న స్టార్టప్ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఆ స్టార్టప్ కోసం నేను వేసిన తొలి అడిగే ఈ ఫ్రీజర్ అండి. ఇప్పటివరకు అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటూ అడ్జస్ట్ అయ్యి ఎలాగో చేసుకుంటున్నాను. అయితే ఒక స్టెప్ ముందుకేసి ఈ ఫ్రీజర్ అయితే కొని తెచ్చుకున్నాను. నిన్న శివరాత్రి సందర్భంగా దీన్ని అయితే ఫస్ట్ సారి ఇలా ఓపెన్ చేసుకున్నాను. చిన్న పూజ, ఏదో నాకు తోచినంతలో చిన్న పూజ చేసి ఇలా అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా చిన్న స్టార్టప్ చక్కగా ముందుకెళ్ళాలని మీరు కూడా బ్లెస్ చేయండి. అలాగే ఏం చేస్తాను, దీంట్లో ఏం పెడతాను అనేసి రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. దీని గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీతో షేర్ చేసుకుంటాను నాకు వచ్చిన ఆలోచనని. చూసారా, చిన్న పూజ అయితే చేసుకున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని స్టార్ట్ చేశాను. అయితే దీన్ని ఎలా వాడాలో తెలియట్లేదండి నాకు. ముందైతే స్టార్టింగ్కి స్విచ్ అయితే ఆన్ చేశాను, కానీ తర్వాత అసలు ఏం చేయాలి ఏమో. అది లోపల చూస్తే ఖాళీగా ఉంది, స్విచ్ ఆన్ చేస్తే లైట్లు వెలిగినాయి. ఓకే, కానీ ఎప్పుడు దీంట్లో ప్రోడక్ట్ పెట్టాలి, ఎలా దీన్ని ఆపరేట్ చేయాలి అర్థం కాలేదు. ఎంతైనా కొత్త కదండి, నాకు తెలియదు కదా, ఇప్పుడే కదా తీసుకుంది. ఇదిగో చూసారా, లోపలంతా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. నేనేమన్నా అరలగా స్టెప్పుల్లాగా ఉంటాయేమో అనుకున్నా, కానీ ఒకవైపు స్టెప్ లాగా ఉంది, ఇక మొత్తం అంతా ఖాళీగా ఉందన్నమాట. ఇలా చూసారా, దీంతోపాటు ఒక మాన్యువల్ ఏదో ఇచ్చారు, బుక్లెట్ లాంటిది, తాళం ఇచ్చారు. అలాగే ఐస్ కొంచెం ఎక్కువ పట్టేసింది అనుకోండి, ఐస్ తీయటానికి ఒక చిన్న స్పూన్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట, ప్లాస్టిక్ది, మనకి గ్రైండర్ మిక్సీతో వేస్తారే అలాంటిది ఇచ్చారు. వీడియో నచ్చిందా మీకు?